తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే మా సార్, గట్ ఇష్యూ అనగా నాకు గుర్తొచ్చేది, శరీర భాగంలో ఎక్కడ అవయవం దెబ్బతిన్నా కానీ దాన్ని మళ్ళీ ట్రీట్ చేస్తారు, దాన్ని మళ్ళీ సెట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఒక్కసారి గట్టు కానీ ఇష్యూ వచ్చింది అని అంటే శరీరంలో ఉన్నటువంటి ఎన్ని రోగాలకైనా దారి తీసేటువంటిది ఇదే ఒక్క మార్గం అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే మొత్తంకి శరీర భాగాలకే రారాజు అన్నట్టు గట్ ఇష్యూ గట్టిగా తీసుకుంటూ ఉంటారు. ఈ గట్ ఇష్యూస్ రావడానికి మెయిన్ కారణం ఏంటి? మన ఆయుర్వేదిక్లో దీనికి సంబంధించి ఏదైనా మంచి హోమ్ మేడ్ టిప్ ఉందా సార్? మన ఆహార విధి విధానాలు సరిగ్గా లేకపోవడం ప్రధానమైన కారణమా. అంటే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, వాటర్ సో ఇలాంటివి తీసుకోవడము ఒక కారణము. అదేవిధంగా మానసిక ఒత్తిడి ఒక కారణము. సరైన టయానికి ఆహారం తీసుకోకపోవడం ఒక కారణము. సరైన టయానికి రెస్ట్ తీసుకోకపోవడం ఒక కారణము. ఇవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ గట్ బ్యాక్టీరియా స్పాయిల్ అయ్యేదని కారణభూతంగా ఉంటున్నాయి. అంతేకాకుండా అతిగా కాఫీ టీ సేవించడము, తర్వాత ఈ ఆల్కహాల్ తీసుకోవడము, ధూమపానము, ఒకటేమిటి ఇలాంటి అనేక రకాల కారణాల చేత ఈ గట్ ఇష్యూ దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. స్పైసీ ఫుడ్ తీసుకోవడము, అదేవిధంగా అతిగా ఈ కారం పదార్థాలు తీసుకోవడము, వీటి అనేక కారణాల చేత ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. మీరు మొదటనే ప్రస్తావించినట్టు మొత్తం సమస్తమైనటువంటి యొక్క యంత్రాంగం అంతా దీని చేతిలో ఉంది. దీన్ని సెకండ్ బ్రెయిన్ అని చెప్తుంటారు అనమాట. సో గట్ ఎంత హెల్తీగా ఉంటుందో మన ఆరోగ్యం అంత చక్కగా ఉంటుంది. మనం వేగంగా గుర్తుపెట్టుకోవాల్సింది అదే అనమాట. సో చక్కగా ఆకలి అవుతూ, చక్కగా జీర్ణం అవుతూ, చక్కగా మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటే జనరల్గా గట్టు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి స్థూలంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ రోజుల్లో అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయి. దీనికంతా ప్రధానమైన కారణం అంటే ఈ గట్లో గట్ బ్యాక్టీరియా డ్యామేజ్ కావడము, గట్ బ్యాక్టీరియా ఉత్పత్తి సరిగ్గా లేకపోవడము, ఉత్పత్తి అయినటువంటి గట్ బ్యాక్టీరియా కూడా సమర్థవంతంగా తమ పనులు నిర్వహించలేకపోవడము, ఈ యొక్క ప్రభావం చేత మన దేహానికి హాని చేసేటువంటి, దేహానికి కీడు చేసేటువంటి, అనేక రకాల జబ్బును కలుగజేసేటువంటి ఈ చెడు బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందడం కారణభూతంగా అవుతున్నాయి. కాబట్టి గట్ బ్యాక్టీరియాని ఎప్పుడైతే మనం వృద్ధి చేసుకోగలమో అప్పుడు అనేక జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోవడం చేతనే అనేక మందికి కూడా ఇప్పుడు వచ్చేటువంటి అనేక జబ్బుల్లో కూడా 100కి ఇంచుమించి 80% లేదా 90% వరకు కూడా అనేక రకాల జబ్బులు, అంతుపట్టనటువంటి జబ్బులు, మొండికి పడ్డ జబ్బులు, చికిత్సకు కూడా నిరోధించబడి ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ త్వరగా ఫలితం రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఈ గట్ బ్యాక్టీరియా ఎప్పుడైతే సరిగ్గా లేదో, మంచి బ్యాక్టీరియా సరిగ్గా లేదో కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి, బీపీ సమస్యలు వస్తున్నాయి, గుండె జబ్బులు వస్తున్నాయి, గుండె జబ్బుల సమస్యలు వస్తున్నాయి, అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి, కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి, లివర్కి సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి. ఒకటేమిటమ్మా, ప్రతి ఒక్క సమస్య కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా గట్కు లింక్ ఏర్పడింది. దీనివల్లనే ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే మనం గట్ బ్యాక్టీరియాను సమర్థవంతంగా పెంచగలమో, పోషించగలమో, యాక్టివేట్ చేయగలమో అప్పుడు ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినప్పటికీ ప్రమాదకరంగా పరిణమించకుండా ఉంటాయి. చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఒక మంచి హోమ్ మేడ్ చిట్కా అంటే ఏంటి సార్? ప్రతిరోజు ఉదయం తీసుకుంటున్నాను, ఒక అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనకు వివిధ రకాల కారణాల చేత గట్ బ్యాక్టీరియా దెబ్బతింటుంది. కాబట్టి ఆ గట్ బ్యాక్టీరియా సమర్థవంతంగా మిలియన్ సంఖ్యలో విపరీతంగా త్వరగా వృద్ధి చెందేందుకు, అదేవిధంగా సమర్థవంతంగా గట్ బ్యాక్టీరియా పనిచేసేందుకు ఇప్పుడు చెప్పబోయేటువంటి రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ, అంటే పెద్దవాళ్ళు ముఖ్యంగా 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఉదయం పూట ఒక 50 ml పెరుగు, అంటే ఫ్రిడ్జ్లో ఉంచినదైతే ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వాడుకోవాలి. 50 ml పెరుగులో 3 teaspoons యొక్క చియా సీడ్స్ వేయాలి. చియా సీడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనట్లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ విపరీతంగా ఉంటాయి, అదేవిధంగా ఫైబర్ కూడా విపరీతంగా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ యొక్క ప్రోబయాటిక్గా పనిచేస్తుంది అన్నమాట, ప్రీబయాటిక్గా పనిచేస్తుంది. అంటే బ్యాక్టీరియాకి ఇది ఆహారం కూడా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ పెరుగులో ప్రోబయాటిక్ ఉంటుంది, అది మనకు ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా. ఆ మంచి బ్యాక్టీరియా కూడా ఈ యొక్క చియా సీడ్స్లో ఉన్నటువంటి ఈ ఫైబరు, అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి జీలకర్రలో ఉన్నటువంటి ఫైబర్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఈ ఫైబర్ దానికి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మనం అటువంటి బ్యాక్టీరియానే తీసుకుంటున్నాం. సో లోపలికి పోయిన తర్వాత కూడా, జీర్ణ వ్యవస్థలోకి పోయిన తర్వాత కూడా ఆ జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి గట్ బ్యాక్టీరియా కూడా ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి ఒక 3 teaspoons చియా సీడ్స్ వేసేయాలి. ఒక 1/2 teaspoon జీలకర్రను వేయించి చేసినట్టు పొడి వేసేయాలి.
వేసేసి అంతా కలిపేసి ఒక 5-10 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత ఆ యొక్క ఔషధాన్ని రోజు ఉదయం కూడా తీసుకుంటున్నారు ఇంతే. సో దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పుకోదగ్గ మరొక ముఖ్యమైన విషయము, ఇలా మనం ఈ పద్ధతిలో ఔషధాన్ని వాడుకొని, న్యాచురల్ ఔషధాన్ని వాడుకొని గట్ బ్యాక్టీరియాని పెంచుకోగలిగితే మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ యొక్క గట్ బ్యాక్టీరియా నుంచే మనకు దేహానికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క హ్యాపీ హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతుంటాయి ఎక్కువ శాతం. సో గాబా, అదేవిధంగా ఈ డోపమిన్, సెరటోనిన్ ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క గట్ బ్యాక్టీరియా నుంచి ఉత్పత్తి అవుతుంటాయి. సో మంచి హ్యాపీ హార్మోన్స్ కూడా ఉత్పత్తి అవుతాయి కాబట్టి చాలా సంతోషంగా, హుషారుగా, ఉల్లాసంగా మనం మంచి జీవితాన్ని గడపడానికి కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ డోసు పెద్దలకు సరిపోతుంది. మరి పిల్లలకు కూడా ఈ సమస్య ఉంటుంది కాబట్టి పిల్లలకు ముందు జాగ్రత్త చర్యగా మరి చిన్నప్పటి నుంచే ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చక్కటి జీవితం, బంగారు భవిష్యత్తు వాళ్ళ సొంతమయ్యేదానికి అవకాశం ఉంటుంటుంది అనమాట. కాబట్టి మరి పిల్లలకు ముఖ్యంగా 5 సంవత్సరాలు దాటినటువంటి పిల్లల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి డోసులో 1/4 డోసు ఇస్తే సరిపోతుంది. సో మరి 3 సంవత్సరాల పిల్లలు ఆ వయస్సు ఉన్నటువంటి పిల్లలు అయితే ఆ డోసులో కూడా మళ్ళీ సగం 1/8 డోసు ఇస్తే సరిపోతుంది. ఇట్లా వయస్సును బట్టి ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసి వాడుకుంటే సరిపోతుందండి. చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్. నమస్తే.